రాశారు. ఎక్కడ మనం నేర్చుకుంటాము? కీర్తన 119:29లో ఇట్ ఈస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ హెవెన్. ఐ స్పోక్ ఇట్. నేను మాట్లాడాను. దేవుడు అన్నారు, నేను మాట్లాడితే ఇంకా బయటకు వెళ్ళిపోయింది. బయటకు వెళ్ళిపోయిందంటే నా ఊపిరి బయటకు వచ్చేసింది. నా ఊపిరి బయటకు వచ్చింది అంటే ఆ ఊపిరిలో జీవం ఉంది, శక్తి ఉంది, బలం ఉంది, ఆశీర్వాదాలు ఉన్నాయి, ఆరోగ్యం ఉంది, పాప పరిహారం ఉంది. హల్లెలూయా. ఆయన ఊపిరిలో, హల్లెలూయా, ఆయన ఊపిరే వాక్యం. మనం చదువుకునే వాక్యం. ఆ వాక్యాన్ని చదువుకున్నప్పుడు మనము చాలా కేర్ఫుల్గా చదువుకోవాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నారని, ఆయన సన్నిధానం మన మధ్యలోకి వచ్చిందని, ఆయన మనలో జీవించుకున్నారు. మనం ఆయనతో ముచ్చటిస్తున్నాము, సంభాషిస్తున్నాము. వీఆర్ కమ్యూనికేటింగ్ విత్ హిమ్, వీఆర్ హ్యావింగ్ ఫెలోషిప్ విత్ హిమ్. డోంట్ మేక్ గాడ్, we sometimes, I also spoke, we make it God very easy and very friendly. He is not that user friendly God. దేవుడు అంత యూజర్ ఫ్రెండ్లీ కాదు. మనకి ఎప్పుడైతే ఆయన గౌరవము, భయభక్తులు, ఆయన ప్రేమ మనలో ఉంటుందో ఆ యూజర్ ఫ్రెండ్ ఏమవుతుందంటే ఆ యొక్క లోపల నుంచి ఆయనకి ఎలాగా గౌరవం ఇవ్వాలి, ఆ యొక్క భయభక్తులు మనలో వస్తాయి. మన లోపల నుండి దేవుడి మీద భయభక్తులు వచ్చినప్పుడే మనం బయట కూడా చేయగలుగుతాము. యేసు ప్రభువు నీ హృదయంలో ఏముందో దాని ప్రకారం నువ్వు ప్రవర్తిస్తావు బయట. Whatever you store in your heart, you will bring it out. So that is what you are inside of you. అది మనకు తెలుస్తూ ఉంటుంది. సో ఇక దేవాది దేవుడు అన్నారు, ఇట్ ఈస్ రిటెన్. అందుకే యేసు ప్రభు చాలాసార్లు 4 సువార్తల్లో తన శిష్యులతో కానీ, పరిసయ్యులతో కానీ, శాస్త్రులతో కానీ, సద్గీతలతో కానీ మాట్లాడేటప్పుడు he said that how come you don't know the scriptures? ఎందుకు మీకు ఆ యొక్క బైబిల్ గ్రంథంలో రాసిన మాటలు మీకు తెలియలేదు? మీరు పెద్ద పెద్ద ఫిలాసఫర్స్ అంటారు, పెద్ద పెద్ద స్కాలర్స్ అంటారు, పెద్ద పెద్ద